భారత లోక్సభ మాజీ స్పీకర్ దివంగత నేత జీఎంసీ బాలయోగి 24వ వర్ధంతిని మంగళవారం అమలాపురంలోని బాలయోగి ఘాట్ వద్ద అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆయన కుమారుడు అమలాపురం పార్లమెంటు సభ్యులు హరీష్ బాలయోగి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు. ముందుగా ఎంపీ హరీష్ బాలయోగి తన తండ్రి సమాధి వద్ద పుష్పగుచ్చాలను ఉంచి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎంపీ హరీష్ మాట్లాడుతూ తన తండ్రి చూపిన సేవా మార్గంలోనే నడుస్తూ కోనసీమ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పలు సేవా కార్యక్రమాలు కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, ఎమ్మెల్సీ పేరబతుల రాజశేఖరం, జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి, ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ చిక్కాల గణేష్, కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సైడ్ ఎమ్మెల్సీ గారు స్లోగా కంగారు పడుతుంది అసలు ఇప్పుడు మళ్ళీ ఇంతవరకు కూడా ఇంతకుముందు నడువునే పెట్టిందండి తేడా వస్తుంది. మీరు కొంచెం వెనక్కి రావాలన్నా మీరందరూ ఇక్కడ అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, ఇతర పార్టీలందరూ కూడా ఎప్పుడైనా సరే జీఎంసీ బాలయోగి గారు అంటే మాత్రం ఆయన ఏ కార్యక్రమం అయినా సరే పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి హాజరయ్యి ఆయనకి ఈ రోజున నివాళులు అర్పిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నా. ఈరోజు మా నాన్నగారు వర్ధంతి 24 సంవత్సరాలు అయినా సరే ఎప్పుడు ప్రతి ఒక్కరు గుండెల్లోని పెట్టుకుంటారు. ఎప్పుడు నాన్నగారి కార్యక్రమం అయినా సరే పిలిచినా పిలకపోయినా అందరూ కూడా రావడం ఎప్పుడు మేము ప్రతి సంవత్సరం కూడా మేము గమనిస్తున్నాం. కానీ ప్రతి సంవత్సరం కూడా బాధ్యత తీసుకుంటూ కార్యక్రమాన్ని ఇంకా బాగా చేయాలి, ఆ నాన్నగారు ఘాట్ని ఇంకా అభివృద్ధి చేయాలి, ఆ విధంగా ఎప్పుడు నాకు బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి కూడా దాని బాధ్యత నిర్వహిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మేము ఎప్పుడూ ఒకటే ఆలోచన, నాన్నగారు ఎప్పుడు ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినా సరే, అమలాపురం పార్లమెంట్ అయినా సరే ఎప్పుడు దీని రూపురేఖలు మార్చారనే ఏకైక ఆలోచనతో ఆయన ఇది ఒక బంగారు కోనసీమగా తయారు చేయాలని ఆయన ఎప్పుడు కృషి చేసేవారు. ఆయన కొడుకుగా ముందుగా వచ్చినప్పటి నుంచి కూడా, నేను ముందుగా వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడూ కూడా ప్రజలు ఏ విధంగా మీరు బాలయోగి గారి అబ్బాయి అని చెప్పి నా పైన చూపించిన ప్రేమ ఎప్పుడు నేను మర్చిపోలేని పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా అది నేను ప్రతిరోజు కూడా అది గుర్తుపెట్టుకుంటూ ఆయన నడిచిన విధంగా ఆయన కొడుకుగా ముందుకు అడుగులు వేస్తూ ఆయన ఆనాడు అనుకున్న అభివృద్ధిని మనం ఎప్పుడు కూడా అది నా ఒక బాధ్యతగా నిర్వహించుకుంటూ అన్నిటినీ కూడా మేము పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాం. మీరు 2.5 సంవత్సరాల్లో మీరు చూస్తే ఏ విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 24 సంవత్సరాల క్రితం దేశ ప్రజానీకం అంతా కూడా దిగ్భ్రాంతి చెందిన రోజు ఈ రోజు. మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు, ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక వినయ విధేయుడిగా, అత్యంత ఆప్తుడిగా కీర్తింపు పొందినటువంటి దివంగత మాజీ లోక్సభ స్పీకర్ బాలయోగి గారు 24వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించుకోవడం జరిగినది. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, ప్రతి ప్రముఖులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఘన నివాళులు అర్పించారు. మరి ఈ సందర్భంగా తెలియజేసింది ఏమిటంటే, మరి ఆనాడు దివంగత మన లోక్సభ స్పీకర్ బాలయోగి గారు ఈ కోనసీమ అభివృద్ధిని ఆకాంక్షించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్క హృదయంలోని కూడా చిరస్థాయిగా నిలిచిపోయారంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఆయన యొక్క ఆశయాలకు, ఆకాంక్షలకు అర్థం బట్టి ఈ రోజున ప్రజాసేవకి అంకితం అవ్వాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆయన తనయుడు జీఎంసీ హరీష్ బాలయోగి గారు కూడా తండ్రికి తగ్గ తనయుడిగా ఈ కోనసీమ అభివృద్ధిని
ముందుకు తీసుకెళ్లడంలో ఆనాడు ప్రతిపక్షంలో ఉండి కేంద్ర పాలిత అధికారులతోటి నాయకులతోటి కూడా అనేక సార్లు ఈ యొక్క కోనసీమకి తీరని కోరిక ఏదైనా ఉన్నదంటే అది రైల్వే సమస్య. ఆ రైల్వే సమస్యని అనేక సార్లు ఆయన ముందుకు తీసుకెళ్తాం. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో కూడా ఆ పనుల్ని వేగవంతం చేసే దిశగా ఆయన పనిచేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మరి జిఎంసి బాలయోగి గారికి మనందరి తరపున ఘన నివాళులు అర్పించుకుంటూ జోహార్ జిఎంసి బాలయోగి, జోహార్ జిఎంసి బాలయోగి అవుతూనే ఉంటుంది. ఈవేళ మరి ఆయన వర్ధంతి ఇలా జరుపుకోవడం చాలా బాధాకరమైన విషయంగా ఉన్నది. ఆయన మన నుండి దూరం 24 సంవత్సరాలు అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ప్రతిపక్ష కార్యకర్తలు కూడా ఎవరు కూడా మర్చిపోలేని వ్యక్తి ఎవరంటే జిఎంసి బాలయోగి గారని నేను తెలియజేసుకున్నాను. మరి అంటే అభివృద్ధి అనేది వాస్తవం, కానీ అమలాపురంలో బాలయోగి గారే అభివృద్ధి అని, తర్వాత మెట్ల సత్యనారాయణరావు గారు వీళ్ళిద్దరి పేర్లే వస్తాయి తప్ప అభివృద్ధిలో వీరిద్దరికి, అమలాపురం అభివృద్ధిలో వీరిద్దరికి సాటి మరి ఎవరో లేరు, ఎవరో రారు అని కూడా నేను తెలియజేసుకున్నాను. మరి వారి అబ్బాయి కూడా ఆయన వాళ్ళ నాన్నగారి స్ఫూర్తితోటి ఇక్కడ అమలాపురం నియోజకవర్గమే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కూడా ఆయన భాగస్వామి అయ్యి తండ్రిని మించిన తనయుళ్లాగా ఆయన కూడా మంచి పేరు తెచ్చుకున్నాడని తెలియజేసుకున్నాను. మరొకసారి ఏంటంటే ఈ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి ఇంటలెక్చువల్ గా ఉన్న 3 పార్లమెంటేరియన్లు ఉన్నారు. మొట్టమొదటి స్వర్గీయ శ్రీ కుసుమే కృష్ణమూర్తి గారు, 2 శ్రీ జిఎంసి బాలయోగి గారు, 3 కేఎస్ఆర్ మూర్తి గారు. వీరు 3 కూడా ఇంటలెక్చువల్ గా ఉంటూ అభివృద్ధిలో తరతమ భేదం లేకుండా అమలాపురం అభివృద్ధికి ఎక్కువ కృషి చేసిన వ్యక్తులు. మరి స్వర్గీయ బాలయోగి గారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. మరి అటువంటి వ్యక్తి యొక్క ఘాట్ని ఇంతవరకు కూడా ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడం అనేది చాలా దురదృష్టకరం. నేను మీ ద్వారా కలెక్టర్